పెట్టుబడులు అదేవిధంగా పెట్టుబడుల విషయం వచ్చేసరికి అధ్యక్ష చాలా సంతోషం. మరి గతంలో దావోస్లో 4 సబ్జెక్టులు మాట్లాడుతున్నారు బ్రదర్. గతంలో మనకి 40,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పేసి మంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. రెండోది 1,78,000 కోట్లు దాదాపు వచ్చినాయని చెప్పేసి కూడా మరి వారొక స్టేట్మెంట్లో చూసాం అధ్యక్ష. దీంతో పాటు వస్తే సంతోషమే, ఆహ్వానిస్తాం, రావాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వాళ్ళలో ముందుండేది బీఆర్ఎస్ పార్టీ, ముందుండే పార్టీ మా పార్టీ అధ్యక్ష. మరి మనకి తెలంగాణ నుంచి కార్నింగ్, కేయిన్స్, ప్రీమియర్ ఎమర్జెన్సీస్ ఇవి మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు పోవడం వెనుక కారణం ఏంటిదో మరి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. క్యాన్సిలేషన్ ఆఫ్ ఫార్మాసిటీ అంటే ఫార్మాసిటీ రద్దు, ఫార్ములా ఈ కార్ రేస్ రద్దు, రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రో రద్దు, ఈ నెగటివ్ ఇంపాక్ట్స్ చాలా స్పష్టంగా కనపడి మరి ఈ యొక్క 3 కంపెనీలు మరి పోతందుకు కారణమయ్యాయా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, రీజన్ మనకి దానికి ఎందుకు 3 కంపెనీలు పోయినాయో అధ్యక్ష. అదేవిధంగా మనకి గతంలో మరి మంత్రి గారు ఇప్పుడు ఐటీ మరి ఇండస్ట్రీస్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారే ఉన్నారు. వారు సమర్థుడు, ఎలాంటి సందేహం లేదు. మరి వారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి 1,78,950 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో 40,000 crores వచ్చినాయి. మేము చాలా సంతోషించాం, మంచిగా ఉద్యోగాలు పెరుగుతాయి, ఇంకా మంచి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి. కానీ మొన్న వారం క్రితం 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసాం. మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మాకు ఎవరు డబ్బులు పెడతలేరు, మాకు ఎవరు అప్పు ఇస్తలేరు, ముఖ్యమంత్రి గారు అన్నారు. నేను అది రికార్డు చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, స్టేట్ పాయింట్ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్టేట్ పాయింట్ నేను మంత్రి గారు అడుగుతా ఉన్నా ఈరోజు ఈ వచ్చిన నిధులు దగ్గర దాదాపు 2 లక్షల కోట్లు పెట్టుబడులు నిజమా, ముఖ్యమంత్రి గారి మాట అబద్ధమా? కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అక్కడ, ప్రభుత్వం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి అధ్యక్ష. వారికి బడ్జెట్ పద్ధతులపై మాట్లాడాలని చెప్పంటే దానికంటే ఎక్కువ రాజకీయ ప్రసంగమే వారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడం తప్ప వ్యక్తిగతంగా ఈర్ష్యా భావము అక్కసు కనిపిస్తుంది తప్ప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేదంటే శ్రీధర్ బాబు గారు కానీ ప్రతిపక్షాలు భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు, పెట్టుబడిదారుల గురించి అనే మాట మాట్లాడింది తప్ప ఎవరు రావడం లేదు, ఎక్కడ లేరు అధ్యక్ష. రావద్దు అని భయపెట్టే విధంగా ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మీరు చేస్తున్నటువంటి దాన్ని అలా చేయకూడదనే మాట చెప్పారు తప్ప ఈరోజు మొదటి సంవత్సరం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఐటీ శాఖ మంత్రి పెద్ద శ్రీధర్ నాయకత్వంలో 48,000 కోట్ల అధ్యక్ష. రెండో సంవత్సరము 178 లక్షలు 2 లక్షల కోట్ల పైచీలకు ఈరోజు ఈ తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా, ఎందుకంటే వారు ఐటీ శాఖ మార్చిలో ఉన్నటువంటి మరి పెద్దలు కేటీఆర్ గారు లేరు ఇక్కడ, వారి హయాంలో రానటువంటివి బీఆర్ఎస్ హయాంలో రానటువంటి నిధులు తెలంగాణకు వస్తున్న సందర్భంలో పెట్టుబడుల రూపంలో 4th సిటీగా మనం వీరు అభివృద్ధించేటువంటి దాన్ని చెప్పడం వల్ల ఈరోజు వారు ఈ విధంగా వస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక మాట్లాడడం సరైనది కాదు. మా గౌరవ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీ ఎవరిని కూడా భయపడుతున్నాం అధ్యక్ష, ఆహ్వానిస్తున్నాం, పెట్టుబడులు వస్తున్నాయి అధ్యక్ష. థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు, మంచి మాట చెప్పారు అధ్యక్ష. అది క్లారిటీ వచ్చింది ఇప్పుడు. అంటే మాకేంటంటే పెట్టుబడులు 2 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, స్వాగతిస్తున్నాం. వారు చెప్పినట్టుగా తప్పకుండా దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేయమని అధ్యక్ష. ఇంతవరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి 2 లక్షల కోట్ల రూపాయలల్లో? గతంలో 40,000 కోట్లు, ఇప్పుడు 1,78,000 కోట్లు. దానిపైన ఎన్ని గ్రౌండ్ అయినాయి, రాబోయే ఎన్ని రోజులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి? దీంట్లో ఎప్పుడు కూడా డౌట్ లేదు. కాకపోతే నేను నా సందేహం ఏమిటంటే గతంలో ముఖ్యమంత్రి గారే రాష్ట్రం పరిస్థితి చెప్పుకుంటూ ఆ మాటలు నీ కూడా మాట్లాడద్దు, రాష్ట్రాన్ని వేరే దీంతో కంపేర్ చేసుకుంటూ మరి ఏం చెప్పారంటే అంటే అప్పులు ఎట్లా ఎవరిస్తలేదని చెప్పారు. స్టేట్మెంట్ క్లియర్ ఉంది అధ్యక్ష.
కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఉంది. మంత్రి గారేమో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఎవరు నమ్ముతలేని చెప్పారు కాబట్టి ఇది క్లారిఫికేషన్ అడిగినా క్లారిఫై అయిపోయింది. రాష్ట్రం మంచి స్థితిలో ఉంది, ఇబ్బంది లేదు అని చెప్పి టేటరిల్లం అయిపోయింది. ఎందుకంటే పదే పదే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, దివాలా తీసింది, దివాలా తీసిందని కూడా పెట్టుబడులు ఎందుకు వస్తుంది?